హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను బ్రెడ్ హల్వా చేశాను. ఇది చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనకి ఈ భోజనాల్లో వడ్డిస్తారు కదా, సేమ్ అదే అలాగే స్వీట్ అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక 9 మిల్క్ బ్రెడ్లు తీసుకున్నాను. చూడండి, బ్రెడ్స్ ఇంకా కొంచెం మనం ఫ్రిడ్జ్లో పెట్టినది అయితే కొంచెం గట్టిగా అవుతాయి కదా, కొంచెం మనము ఒక 2 రోజులు అలాగా నిలవైపోయిన బ్రెడ్లు తీసుకున్నా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగా సైడ్స్ని ఇలా కట్ చేసేసుకోండి. ఈ సైడ్స్ ఉండటం వల్ల మనకి సిరప్లో తొందరగా నానవు, అందుకని చెప్పి నేను ఈ సైడ్స్ తీసేస్తున్నాను. తీసేసుకుని ఇలాగా ఒక 4 ముక్కల కింద ఇలా కట్ చేసుకోండి. ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇవి ఉన్నాయి కదా, వీటిని మనం బ్రెడ్ క్రంబుల్స్ చేసుకోవచ్చు. పడేసుకొని అవసరం లేదు. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని దీంట్లో మనం ఇలాగా వేసుకుని చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఒకసారి ఇలాగా వేసుకుని ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మన కలర్ని బట్టే మనకి హల్వా కూడా కలర్ వస్తుంది. చూడండి, ఇలాగా తీసేసుకోవాలి. ఉన్నటన్నిటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి. చూడండి, 1 మినిట్లోనే మనకి ఇది ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూసుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. ఇందులో బాదము అలాగే జీడిపప్పు వేసుకుని ఇలాగా కొంచెం ఫ్రై చేసుకోండి. మనకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటుంది, ఒకవేళ లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు. ఒక 2 స్పూన్లు కిస్మిస్ కూడా వేసుకుని ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. నేను ఇప్పుడు 9 బ్రెడ్స్ తీసుకున్నాను కదా, 9 బ్రెడ్కి ఒక 250 గ్రామ్స్ షుగర్ అయితే సరిపోతుంది. అలాగే ఒక గ్లాసు షుగర్కి 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకుని ఇదంతా ఒకసారి ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకోండి. బాగా తీగపాకం రానవసరం లేదు. ఒక 1/2 టీ స్పూన్ నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను, యాలకుల పౌడర్ వేసుకుని ఇది ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఇది మనం గులాబ్ జామ్ చేసుకున్నప్పుడు షుగర్ పాకం చేస్తాం కదా, దానికన్నా కొంచెం వస్తే సరిపోతుంది. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనము ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నిటిని దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకుని ఒకసారి ఇలా కొంచెం లోపలికి గట్టితో ఇలా అంటూ వీటిని ఇలాగా మగ్గనిద్దాం. చూడండి, ఎంత మంచిగా మగ్గిపోయినాయో కదా. ఇప్పుడు దీంట్లో మనము ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నేను కాచి చల్లార్చిన పాలు ఇవి. చూడండి, కొంచెం చిక్కగానే ఉండాలి పాలు. చిక్కని పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా కలుపుకోండి. చూసారా, ఇదంతా ఇలాగా మొత్తం పాలన్నీ బ్రెడ్కి పట్టేటట్టు కింద దీన్ని ఇప్పుడు మనం ఉడికించుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకోండి. వేసుకుని ఒకసారి ఇలాగా మంచిగా కలుపుకోండి. ఒకవేళ మీరు షుగర్ ఎక్కువైపోతుంది అనుకుంటే కనుక మీ షుగర్ని బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ఇలాగా డిష్ అవుట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా చేసుకునే బ్రెడ్ హల్వాని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.